భారత రాజ్యాంగంలోని 130వ అధికరణ. సుప్రీంకోర్టు స్థానం. భారతదేశ సుప్రీంకోర్టు ఢిల్లీలో లేదా భారత ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి ఆమోదంతో సమయానికి నిర్ణయించిన ఇతర ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ అధికరణ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని, అయితే భారత ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతితో సంప్రదించి నిర్ణయించినట్లుగా భారతదేశంలోని ఇతర ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేయవచ్చునని పేర్కొంటుంది. అయితే ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఉపయోగించలేదు. సుప్రీంకోర్టు 1950లో ఏర్పాటు అయినప్పటి నుండి ఢిల్లీలో ఉంది. 1988లో ప్రారంభించబడిన శాశ్వత భవనం ఢిల్లీలో ఉంది. ఈ భవనం 18 మంది న్యాయమూర్తులకు అనుగుణంగా రూపొందించబడింది. కానీ ప్రస్తుతం కోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు అమలు కాలేదు. ప్రధాన సమస్యల్లో ఒకటి ఇతర నగరాల్లో ధర్మాసనాలను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడానికి అయ్యే ఖర్చు. మరొక సమస్య ఏమిటంటే ఢిల్లీకి బయట ఉన్న ధర్మాసనాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉండే అర్హతగల న్యాయమూర్తులను కనుగొనడం కష్టం. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏమిటంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సుప్రీంకోర్టును ప్రాప్తి చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ప్రజలు సుప్రీంకోర్టులో కేసులు నమోదు చేయడానికి లేదా వాదించడానికి ఢిల్లీకి ప్రయాణించాలి. ఇది ఖరీదైనది మరియు సమయం తీసుకునేది. మరో ప్రయోజనం ఏమిటంటే ఢిల్లీలోని సుప్రీంకోర్టుపై పనిభారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సుప్రీంకోర్టు ప్రస్తుతం కేసులతో నిండి ఉంది మరియు ఒక కేసు విచారణకు మరియు తీర్పుకు వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టవచ్చు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ధర్మాసనాలను ఏర్పాటు చేయడం వల్ల పనిభారాన్ని మరింత సమానంగా పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. చివరగా, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయడం వల్ల న్యాయ వ్యవస్థలో ప్రాంతీయ ప్రాతినిధ్యత్వాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఢిల్లీ మరియు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాయమూర్తులే ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ధర్మాసనాలను ఏర్పాటు చేయడం వల్ల సుప్రీంకోర్టు భారత జనాభాలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చేయడానికి సహాయపడుతుంది. సమగ్రంగా, భారత రాజ్యాంగంలోని 130వ అధికరణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయుటకు అవకాశాన్ని కల్పిస్తుంది, కానీ ఈ అధికారాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 4. సంఘము యొక్క న్యాయపాలిక. ఆర్టికల్ 130. సర్వోన్నత న్యాయస్థానము యొక్క స్థానము. సర్వోన్నత న్యాయస్థానము ఢిల్లీలో గాని, భారతదేశ ముఖ్య న్యాయమూర్తి రాష్ట్రపతి ఆమోదముతో ఆయా సమయములందు నియతపరచు ఇతర స్థలములో గాని ఉపవేశనము కావలెను. The Constitution of India, Part 5, The Union. Chapter 4. The Union Judiciary. Article 130. Seat of Supreme Court. The Supreme Court shall sit in Delhi, or in such other place, or places, as the Chief Justice of India may, with the approval of the President, from time to time, appoint.